హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం పెళ్ళయింది కానీ పార్ట్ 3 మరి కథలకు వెళ్తే ఉదయం 4 గంటలు అలారం మోక్కముందే సాహితికి మెలకు వచ్చింది. గదిలో ఇంకా గాఢమైన చీకటి ఆవరించి ఉంది. చలికాలం కాకపోయినా తెల్లవారుజామున వేస్తున్న చల్లని గాలికి దుప్పటి మరింత దగ్గరగా లాక్కుంది. పక్కనే అభిరామ్ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. రాత్రి వాళ్ళిద్దరి చేతులు పెనవేసుకున్న మధురమైన క్షణం గుర్తుకొచ్చి సాహితి పెదవుల మీద అందమైన చిరునవ్వు వికసించింది. ఒకప్పుడు పెళ్ళి అంటే ఎంత భయపడిన తను ఇప్పుడు అదే భర్త స్పర్శ కోసం మనసులో ఎంతగా ఆరాటపడుతుందో తలుచుకుంటే ఆమెకు ఆశ్చర్యంగా అనిపించింది. నెమ్మదిగా మంచం దిగి బాత్రూంలోకి వెళ్ళి వేడినీళ్లతో స్నానం చేసింది. యాదాద్రి ప్రయాణం కోసం తన తల్లి పెళ్లికి పెట్టిన ఎరుపు రంగు కాంచీవరం పట్టుచీరను బయటకు తీసింది. దానికి మ్యాచింగ్గా ముత్యాలు పొదిగిన పచ్చలహారం, చేతులకు నిండుగా గాజులు వేసుకుంది. జుట్టును చక్కగా అల్లుకొని నుదుట్న ఎర్రటి కుంకుమ బొట్టు పెట్టుకొని అద్దం ముందు నిలబడింది. సింధూరం పెట్టిన పాపిట మెల్ల మంగళసూత్రం ఆమెకు నిండుదనాన్ని తెచ్చిపెట్టాయి. అప్పుడే బాత్రూం నుండి స్నానం చేసి వచ్చిన అభిరామ్ అద్దం ముందు ముస్తాబైన సాహితిని చూసి అలాగే నిలబడిపోయాడు. ఎర్రటి చీరలో అప్పుడే వికసించిన గులాబీలా ఉన్న ఆమెను చూస్తూ ఉంటే అతని కళ్ళు తిప్పుకోలేకపోయాడు. సాహితి, ఏంటి రోజు ఇంత అందంగా ఉన్నావు? నిన్ను ఇలా చూస్తూ ఉంటే గుడికి తీసుకువెళ్ళడం కరెక్టేనా అనిపిస్తుంది. ఎవరి దిష్టి తగులుతుందో అని భయంగా ఉంది అన్నాడు ఆమె దగ్గరగా వచ్చి. అతని మాటలకు సాహితి బుగ్గలు ఎరిపెక్కాయి. సిగ్గుతో తలదించుకొని, అదేం లేదండి, గుడికి వెళ్తున్నాం కదా అని అమ్మ ఇచ్చిన చీర కట్టుకున్నాను. అయినా మీ కళ్ళు నా మీద ఉన్నంత వరకు నాకెవరి దిష్టి తగలదు. సరే, మీరు త్వరగా పట్టు పంచ కట్టుకోండి, నాన్నగారి కింద వెయిట్ చేస్తుంటారు అంది దారి ఇస్తూ. అభిరామ్ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి పట్టు పంచ కట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అతనికి అది సరిగ్గా రావటం లేదు. 2-3 సార్లు ముడి ఊడిపోయింది. సాహిత్ అది గమనించి చిన్నగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది. ఏంటి అభిరామ్ గారు, పంచ కట్టుకోవడం రాదా? నన్ను పిలవచ్చు కదా అంటూ అతని దగ్గరకు వెళ్ళింది. అభిరామ్ చిన్నపిల్లాళ్ళ ముఖం పెట్టి, నాకు ప్యాంట్స్ అలవాటు సాహితి, ఈ పంచ కట్టడం నాకెప్పటికీ రాని విద్య, నువ్వే కొంచెం సహాయం చేయవా అని అన్నాడు. సాహితి అతను ముందుకు వచ్చి పంచ అంచును పట్టుకొని సరిచేయడం మొదలుపెట్టింది. ఆమె చేతులు అతని నడుము తాకుతున్న ప్రతిసారి అభిరామ్ ఒంట్లో ఒక తెలియని కరెంటు పాస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సాహితికి కూడా అతని శ్వాస తన నుదురును తాకుతూ ఉంటే గుండె వేగం పెరిగింది. ఎంతో ఓపిగ్గా పంచకుర్చీలు పోసి నడుము దగ్గర గట్టిగా దోపి, ఇదిగో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది అంటూ తల పైకెత్తింది. ఇద్దరి ముఖాలు చాలా దగ్గరగా ఉన్నాయి. అభిరామ్ కళ్ళు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నాయి. ఆ చూపుల్లో ఉన్న గాఢమైన ఆరాధన సాహితిని కట్టిపడేసింది. అతను నెమ్మదిగా చేయి చాచి ఆమె బుగ్గను సున్నితంగా తాకాడు. సాహితికి కళ్ళు వాటంతట అవే మూసుకున్నాయి. ఆ స్పర్శ ఆమెను ఏదో మాయలోకంలోకి తీసుకెళ్తుంది. మరికొన్ని క్షణాలు అలా గడిస్తే ఇద్దరి మధ్య ఉన్న ఆ సన్నని గీత కూడా చెరిగిపోయేది. కానీ కింద నుండి లక్ష్మిగారి పిలుపు వినిపించడంతో ఇద్దరు ఉలిక్కిపడి వెనక్కి తగ్గారు. అభి, సాహితి, రెడయ్యారా, టైం 5 అవుతుంది అంటూ లక్ష్మిగారు పిలిచారు. వస్తున్నామమ్మా అని సమాధానం ఇచ్చి ఇద్దరు తమ కంగారును దాచుకుంటూ కిందకి వెళ్లారు. శ్రీనివాస్ గారు, లక్ష్మి గారు దేవుడి ముందు దీపం వెలిగించి కొడుకు కోడలికి హారతి ఇచ్చి ఆశీర్వదించారు. ప్రయాణానికి కావలసిన ప్రసాదాలు, పూజ ద్రవ్యాలు తీసుకుని అభిరామ్ సాహితి కారెక్కారు. ఉదయం 5:30 గంటలకు వాళ్ళ కారు హైదరాబాద్ నగర వీధులను దాటి వరంగల్ హైవే మీదకు చేరుకుంది. బయట ఇంకా తెల్లవారలేదు. రోడ్డుకి ఇరువైపులా సన్నని పొగమంచు అలుముకొని ఉంది. కారు ఏసీ తగ్గించి కిటికీ అద్దాలు కొద్దిగా కిందకి దించాడు అభిరామ్. చల్లని గాలి కారులో ప్రవేశిస్తూ సాహితి కట్టుకున్న మల్లెపూల సువాసనను కారంతా వ్యాపింపజేస్తుంది. మ్యూజిక్ సిస్టంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి స్వాతిముత్యం సినిమాలోని సువ్వి సువ్వి సువ్వాలమ్మ పాట ప్లే అవుతుంది. ఆ పాటకు అనుగుణంగా సాహితి చేతివేళ్లతో తలుపు మీద తాళం వేస్తుంది. ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా సాగుతుంది.
సాహితి, ఫ్లాస్క్లో అమ్మ కాఫీ ఇచ్చింది కదా, కాస్త ఇస్తావా? డ్రైవింగ్కి నిద్ర రాకుండా ఉంటుంది అని అడిగాడు అభిరామ్. సాహితి వెనక సీట్లో ఉన్న బ్యాగ్లోంచి ఫ్లాస్క్ తీసి అందులో ఉన్న మూతకే కాఫీ పోసి అతనికి అందించబోయింది. కానీ అతను స్టీరింగ్ పట్టుకునడంతో, నువ్వే తాగించు సాహితి, నేను స్టీరింగ్ వదల్లేను అన్నాడు. సాహితి కొద్దిగా సంకోచించిన నెమ్మదిగా అతని పెదవుల దగ్గరకు కప్పు తీసుకువెళ్ళి తాగించింది. అతను సగం తాగి చాలా బాగుంది, మిగతా సగం నువ్వు తాగన్నాడు. అదేంటి, అది మీ ఎంగిలి కదా అని అనుకోకుండా అనేసింది సాహితి. అభిరామ్ నవ్వి, మన మధ్య కూడా ఎంగిలి మడి ఉన్నాయా సాహితి? అయినా భార్యాభర్తలు ఒకే కప్పులో తాగితే ప్రేమ పెరుగుతుందంటారు. నీకు ఇష్టం లేకపోతే వదిలే అన్నాడు కొంటెగా. అతని మాటలకు సాహితి సిగ్గుపడుతూనే ఆ కప్పులోని మిగిలిన కాఫీని తాగేసింది. ఆ చిన్న సంఘటన వారిద్దరి మధ్య ఉన్న అడ్డుగోడలను మరింతగా బద్దలు కొట్టింది. ఒకరినొకరు ఎంతగా అర్థం చేసుకున్నారో, వాళ్ళ మనసులు ఎంతలా ఏకమవుతున్నాయో ఆ ప్రయాణం సాక్ష్యంగా నిలిచింది. ఉదయం 8 గంటలకల్లా యాదాద్రి చేరుకున్నారు. కొండ మీద కారు చేరుకోగానే స్వామివారి గోపురం, ఆలయ ప్రాంగణం ఎంతో రమణీయంగా కనిపించింది. కారు పార్క్ చేసి చెప్పులు వదిలేసి ఇద్దరు గుడి వైపు నడవటం ప్రారంభించారు. ఆదివారం కావటం వల్ల గుళ్ళో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. క్యూ లైన్లలో జనం కిక్కిరిసిపోయి ఉన్నారు. అభిరామ్ ముందుగా వెళ్ళి ప్రత్యేక దర్శనం టికెట్లు తీసుకువచ్చాడు. ఇద్దరు కలిసి క్యూ లైన్లోకి వెళ్లారు. రద్దీ వల్ల వెనక ఉన్న వాళ్ళు ముందుకు తోసుకువస్తున్నారు. సాహిత్కి ఊపిరి అన్నట్టుగా ఇబ్బందిగా అనిపించింది. అది గమనించిన అభిరామ్ వెంటనే ఆమె వెనక నిలబడి తన 2 చేతులను ఆమె భుజాలకు అటు ఇటు పెట్టి ఒక రక్షణ కవచంలా నిలబడ్డాడు. వెనక నుండి ఎవరు తోసినా ఆ ఒత్తిడి తన మీదే పడేలా సాహితి కనీసం ఎవరి స్పర్శ తగలకుండా జాగ్రత్త పడ్డాడు. సాహితికి అతని ఛాతీ తన వైపుకు తగులుతున్నట్టుగా అనిపిస్తుంది. అతని శ్వాస ఆ మెడను వెచ్చగా తాకుతుంది. ఆ రద్దీలో, ఆ ఇబ్బందికరమైన వాతావరణంలో కూడా ఆ మనసులో ఒక తెలియని ప్రశాంతత, అంతులేని భద్రత భావం కలిగాయి. నన్ను కంటికి రెప్పలా కాపాడుకునే మనిషి నా వెనక ఉన్నాడు అన్న ధైర్యం ఆమెను ఆనందంతో ముంచెత్తింది. క్యూ లైన్లో నెమ్మదిగా ముందుకు కదులుతూ ఆమె తన వీపును అతని వక్షస్థలానికి మరింత ఆనించి నిలబడింది. అభిరామ్ కూడా ఆమె తన మీద చూపిస్తున్న ఆ హక్కు, నమ్మకం అర్థమై మనసులోనే మురిసిపోయాడు. గర్భగుడిలోకి ప్రవేశించగానే స్వామివారి దివ్యమంగళ రూపం సాక్షాత్కరించింది. వేద మంత్రాలు, కర్పూర హారతుల మధ్య ఆ వాతావరణం ఎంతో పవిత్రంగా ఉంది. శ్రీనివాస్ గారు ముందుగానే చెప్పిన పూజారి గారు వాళ్ళను గుర్తుపట్టి దగ్గరికి పిలిచారు. ఇద్దరి పేర్ల మీద అష్టోత్తర పూజ చేయించారు. కళ్యాణమస్తు, దీర్ఘ సుమంగళి భవ, స్వామివారి దయ వల్ల మీ దాంపత్యం కలకాలం పచ్చగా ఉండాలి, త్వరలోనే మీకు సంతాన ప్రాప్తి కలగాలని ఆ లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటున్నాను అంటూ పంతులు గారు ఇద్దరి తల్ల మీద శటాగోపం పెట్టి ఆశీర్వదించారు. సంతాన ప్రాప్తి అన్న పదం వినగానే సాహితి ముఖం సిగ్గుతో ఎర్రబడింది. తల వంచుకుని పంతులు గారికి నమస్కరించింది. అభిరామ్ కూడా చిరునవ్వుతో ప్రసాదం అందుకున్నాడు. గుడి ప్రాంగణంలో ఉన్న ధ్వజస్తంభం చుట్టూ ప్రదర్శనలు చేసి ఆలయం బయట ఉన్న ఒక మండపంలో కూర్చున్నారు. గాలికి సాహితి చీర కొంగు ఎగురుతూ ఉంటే అభిరామ్ దాన్ని నెమ్మదిగా పట్టుకుని ఆమె భుజం మీద వేశాడు. సాహితి, దర్శనం చాలా బాగా అయింది కదా, నీకు అలసటగా అనిపిస్తుందా అని అడిగాడు. అలసట ఏం లేదండి, దర్శనం చాలా ప్రశాంతంగా జరిగింది. నా మనసులో ఉన్న ఒక పెద్ద కోరిక ఈరోజు తీరింది. నా కొత్త జీవితం మొదలయ్యాక దేవుడు ఆశీస్సులు తీసుకోవటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అంది సాహితి గుడి గోపురం వైపు చూస్తూ. దేవుడు ఆశీస్సులు మాత్రమేనా సాహితి? పూజారి గారు ఇచ్చిన ఆశీస్సులు కూడా నీకు సంతోషాన్నిచ్చాయా అని కొంటగా అడిగాడు అభిరామ్, ఆమె సిగ్గును మరింత రెచ్చగొట్టాలని. సాహితి కళ్ళు పెద్దవి చేసి అతని వైపు చూసింది. మీరు మరీను గుళ్ళో ఉన్నామన్న ధ్యాసకు లేదు మీకు అంటూ చేతిలో ఉన్న ప్రసాదం పొట్లాన్ని విప్పి అందులో ఉన్న పులిహోరను కొద్దిగా తీసుకుని అతని నోటికి అందించింది. అభిరామ్ ఆమె చేతిని పట్టుకుని ఆ ప్రసాదాన్ని తిన్నాడు. ఆ స్పర్శ, ఆ ఆప్యాయత వాళ్ళిద్దరి మధ్య
ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నాయి. ఇద్దరు కలిసి ప్రసాదం తిన్న తర్వాత గుడి బయట ఉన్న కొండ ప్రాంతమంతా తిరిగి చూశారు. మధ్యాహ్నం భోజనం అక్కడే ఉన్న ఒక మంచి హోటల్లో ముగించుకొని మళ్ళీ తిరుగు ప్రయాణానికి కారెక్కారు. తిరుగు ప్రయాణంలో సాహితికి బాగా అలసటగా అనిపించింది. ఉదయం త్వరగా లేవటం, క్యూ లైన్లో నిలబడ్డం వల్ల ఆమె కళ్ళు మూతలు పడుతున్నాయి. ఏసీ గాలికి ఆమె నిద్రలోకి జారుకుంది. నిద్రలో ఆమె తల నెమ్మదిగా పక్కకు వాలి అభిరామ్ భుజం మీద పడింది. అభిరామ్ కారు వేగాన్ని తగ్గించి ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకొని మరో చేత్తో ఆమె తలను తన భుజం మీద సరిగ్గా ఆనించుకున్నాడు. ఆమె నిద్రకు భంగం కలగకుండా చాలా జాగ్రత్తగా స్మూత్గా డ్రైవ్ చేస్తున్నాడు. తన భుజం మీద ప్రశాంతంగా నిద్రపోతున్న సాహితిని చూసుకుంటూ ఈ ప్రయాణం ఎప్పటికిలాగే సాగాలని అతని మనసు కోరుకుంది. సాయంత్రం 5 గంటలకు ఇల్లు చేరుకున్నారు. కారు దిగ్గానే లక్ష్మిగారు వాళ్ళకు హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్లారు. దర్శనం బాగా జరిగిందా అమ్మ సాహితి? జనం ఎక్కువగా ఉన్నారా అని అడిగారు లక్ష్మిగారు కాఫీ ఇస్తూ. దర్శనం చాలా బాగా జరిగింది అత్తయ్య గారు. మామయ్య గారు చెప్పిన పంతులు గారు అన్ని దగ్గరుండి చూసుకున్నారు. కానీ చాలాసేపు క్యూలో నిలబడాల్సి వచ్చింది అంది సాహితి కాఫీ తాగుతూ. అవునమ్మా, పండగ రోజుల్లో ఆదివారాల్లో అక్కడ రద్దీ మామూలే. సరే, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రాత్రికి నేను వేడిగా పెరుగన్నం నిన్న కలిపిన ఆవకాయ వేసి పెడతాను. ప్రశాంతంగా తిని పడుకోవచ్చు అన్నారు లక్ష్మిగారు. సాహితి అభిరామ్ వాళ్ళ గదిలోకి వచ్చారు. సాహితికి కాళ్ళు విపరీతంగా గుంజుతున్నాయి. గుళ్ళో చెప్పులు లేకుండా చాలా దూరం నడవటం, మెట్లు ఎక్కటం వల్ల ఆ మరికాళ్ళు నొప్పి పుడుతున్నాయి. బట్టలు మార్చుకొని కాటన్ నైటీ వేసుకుని మంచం మీద వాలిపోయిన సాహితి. అభిరామ్ కూడా ఫ్రెష్ అయి వచ్చి చూసేసరికి సాహితి కాళ్ళు పట్టుకుని బాధపడుతూ కనిపించింది. ఏమైంది సాహితి, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా అన్న ఆందోళనగా అడిగాడు. అవునా అభిరామ్ గారు, అలవాటు లేదు కదా, క్యూ లైన్ నిలబడ్డం వల్ల కొంచెం నొప్పులుగా ఉన్నాయి. పడుకుంటే తగ్గిపోతాయిలే అంది మొహమాటంగా. అభిరామ్ ఏం మాట్లాడకుండా కిందకి వెళ్ళి ఓ గిన్నెలో కొద్దిగా కొబ్బరి నూనె, గోరువెచ్చని నీళ్లు తీసుకువచ్చాడు. మంచం చివరన కూర్చుని ఆమె కాళ్ళను తన ఒళ్ళోకి తీసుకున్నాడు. సాహితి ఒక్కసారిగా ఉలిక్కిపడి కాళ్ళు వెనక్కి లాక్కోబోయింది. ఏం చేస్తున్నారు అభిరామ్ గారు? వద్దు, నా కాళ్ళు మీరు పట్టుకోవడమా? నాకు పాపం తగులుతుంది, వదిలేయండి అని కంగారుగా అంది. అభిరామ్ నవ్వి, పిచ్చి సాహితి, ప్రేమకు పాపానికి ముడిపెట్టకు. నేను నీ స్నేహితుణ్ణి, నీ భర్తని. నీ బాధని పంచుకోవటం నా బాధ. ప్రశాంతంగా పడుకో అంటాం పాదాలకు నెమ్మదిగా నూనె రాసి మర్దన చేయటం మొదలుపెట్టాడు. అతని చేతి వేళ్ల ఒత్తిడికి ఆమె కాళ్ళల్లో ఉన్న నొప్పంతా నెమ్మదిగా మాయమైపోతున్నట్లు అనిపించింది. కానీ అంతకంటే ఎక్కువగా ఆ మనసులో ఉన్న కల్మషం, భయం, అడ్డుగోడలు అన్నీ పూర్తిగా కరిగిపోయాయి. తన భార్య కాళ్ళకు మర్దన చేయడానికి కూడా ఏమాత్రం ఇబ్బంది పడని, అంతటి అహంకారం లేని మనిషి భర్తగా పొందడం తన అదృష్టమని ఆమెకు అర్థమైంది. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. అభిరామ్ తల పైకే చూసేసరికి సాహితి కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి. ఏమైంది సాహితి, నేను గట్టిగా నొక్కానా? నొప్పిగా ఉందా అని కంగారు పడ్డాడు. సాహితి తల అడ్డంగా ఊపుతూ లేచి కూర్చుని సరాసరి అతని ఛాతి మీద వాలిపోయి 2 చేతులతో అతన్ని గట్టిగా వాటేసుకుంది. అభిరామ్ క్షణకాలం పాటు స్థాన్వైపోయాడు. ఆమె స్పర్శ, ఆమె కన్నీళ్లు అతని ఛాతిని తడుపుతున్నాయి. అతను కొన్ని నెమ్మదిగా తన 2 చేతులను ఆమె వీపు చుట్టూ వేసి ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అభిరామ్. నా జీవితంలో మీరు రావటం నిజంగా నేను చేసుకున్న పుణ్యం. నన్ను ఇంతలా అర్థం చేసుకునే మనిషి, నన్ను కంటికి రెప్పలా చూసుకునే మనిషి నాకు ఇంకెవరు దొరకరు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అభిరామ్, చాలా ప్రేమిస్తున్నాను అంటూ ఏడుస్తూనే తన మనసులోని మాటను బయట పెట్టింది సాహితి. ఆ మాటలు వినగానే అభిరామ్ గుండె సంతోషంతో ఉప్పొంగింది. ఇన్ని రోజుల తన నిరీక్షణ, తన సహనం ఫలించిన క్షణం అది. ఆ మనసు పూర్తిగా తన వశమైందని, ఆమె తను మనస్ఫూర్తిగా అంగీకరించిందని అతనికి అర్థమైంది. సాహితిని కొద్దిగా వెనక్కి జరిపి ఆమె కన్నీళ్లను తన బొటనవేలుతో తుడిచాడు. ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, నేను ప్రేమిస్తున్నాను సాహితి. పెళ్లి చూపుల్లో నిన్ను చూసిన మొదటి క్షణం నుండి నా మనసు నీకు అంకితమైపోయింది.
కానీ ఆ ప్రేమను నీ మీద రుద్దాలనుకోలేదు. నీకు నువ్వుగా నా దగ్గరకు వచ్చే వరకు వేచి చూడాలనుకున్నాను. ఈరోజు నా నిరీక్షణ ఫలించింది అంటూ ఆమె నుదుటి మీద ఎంత మృదువుగా ముద్దు పెట్టాడు. ఆ ముద్దులో సాహిత్ దేహమంతా ఒక విద్యుత్ తరంగం ప్రవహించింది. ఆమె తల వంచుకుని అతని వక్షస్థలం మీద ఆనించుకుంది. ఆ రాత్రి వాళ్ళ మధ్య భౌతిక దూరం కూడా చెరిగిపోయింది. ఇన్ని రోజులు మంచం మీద చెరువై పడుకున్న వాళ్ళు ఆ రాత్రి ఒకరి కౌగిల్లో మరొకరు ఒదిగిపోయి పడుకున్నారు. అభిరామ్ చేతుల మధ్య బందీ అయిన సాహితికి ప్రపంచంలో అదే అత్యంత సురక్షితమైన ప్రదేశంగా అనిపించింది. అతని గుండె చప్పుడు ఆమెకు ఒక అందమైన జోలపాట్ల వినిపిస్తుంది. శారీరకంగా ఒకటవ్వడానికి వాళ్ళ మనసులు పూర్తిగా సిద్ధమయ్యాయి. ఆ మౌనరాగం ఇప్పుడు ప్రేమ సామ్రాజ్యంలో ఒక అద్భుతమైన గీతాన్ని ఆలపిస్తుంది. ఆ రాత్రి వాళ్ళ జీవితంలో కొత్త ఆశలకు, అంతులేని ఆనందానికి నాంది పలికింది. ఇరు దేహాలు, ఇరు మనసులు ఒకటయ్యే ఆ మధుర ఘట్టం కోసం వాళ్ళ ప్రాణాలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. ఆ మల్లెపూల గది వాళ్ళ స్వచ్ఛమైన ప్రేమకు నిశ్శబ్ద సాక్షిగా నిలిచింది. ఉదయం 6:30 గంటలు. సూర్యుని లేత కిరణాలు కిటికీ అద్దాల గుండా లోపల ప్రవేశించి మంచం మీద పడుకున్న సాహితీ మొహం మీద పడ్డాయి. ఆ వెచ్చదనానికి ఆమెకు నెమ్మదిగా మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి తన అభిరామ్ విశాలమైన వక్షస్థలం మీద తలవాల్చి పడుకుని ఉంది. అతని బలమైన చేతులు ఆమె నడుము చుట్టూ రక్షణ కవచంలా అల్లుకొని ఉన్నాయి. రాత్రి జరిగిన సంఘటన, తను మనసు ఇప్పి అతనికి ఐ లవ్ యూ చెప్పడం, అతను తన నక్కున చేర్చుకుని నుదుటి మీద ముద్దు పెట్టడం అన్నీ ఒక అందమైన కలలా ఆ మదిలో మెదిలాయి. కానీ ఇది కల కాదు, తన జీవితంలో జరిగిన అత్యంత మధురమైన నిజం. అభిరామ్ గుండె చప్పుడు ఆమె చెవికి ఎంత స్పష్టంగా వినిపిస్తుంది. ఆ లయలో ఒక ప్రశాంతత, ఒక భరోసా ఉన్నాయి. అతని ముఖం వైపు చూసింది. నిద్రలో ఉన్న అతని ముఖంలో ఎంతో నిశ్చంత. ఇన్ని రోజులు నా కోసం ఎంత సహనంగా ఎదురుచూశాడు. నా భయాల్ని పోగొట్టి తన స్వచ్ఛమైన ప్రేమతో నా మనసును ఎలా గెలుచుకున్నాడు అని మనసులోనే అనుకుంటూ నెమ్మదిగా తన కుడి చేతిని పైకెత్తి అతని చెంపను సున్నితంగా తాకింది. ఆ స్పర్శకు అభిరామ్కి మెలకు వచ్చింది. కళ్ళు తెరుస్తూ తన గుండెల మీద వాలి ఉన్న సాహితిని చూశాడు. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఎలాంటి బెరుకు లేదు. అంతులేని ప్రేమ, ఒక భార్యగా తన భర్త మీద ఉన్న పూర్తి హక్కు కనిపిస్తున్నాయి. అతని పెదవుల మీద అందమైన చిరునవ్వు వికసించింది. ఆమెను తన చేతుల్లో మరింత బిగువుగా పొదవి పట్టుకున్నాడు. గుడ్ మార్నింగ్ నా రాకుమారి. నిన్న రాత్రి నీ విన్నది కలేం కాదు కదా. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావని చెప్పావు కదా అని కొంటెగా అడిగాడు. సాహితీ బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కాయి. అతని ఛాతీ మీద ముఖం దాచుకుంటూ, అలా అడుగుతున్నారేంటి? నేను మనస్ఫూర్తిగానే చెప్పాను. మీరు నా జీవితంలోకి రావటం నా అదృష్టం. ఇక జీవితాంతం మిమ్మల్ని వదిలిపెట్టను అని నెమ్మదిగా గుసగుసలాడింది. అభిరామ్ ఆమె తల నిమురుతూ, నేను నిన్ను ఎప్పటికి వదలను సాహితీ. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ఇలాగే నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. నిన్న రాత్రి నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రాత్రి అంటూ ఆమె నుదుటి మీద, ఆ తర్వాత ఆమె ఎర్రటి బుగ్గల మీద ఎంతో మృదువుగా ముద్దులు పెట్టాడు. అతని పెదవుల స్పర్శకు సాహితీ ఒళ్ళు జల్దరించింది. ఒక మగాడి ప్రేమ స్పర్శ ఇంత కమ్మగా ఉంటాయని ఆమెకప్పుడే తెలిసింది. మరి కాసేపు ఒకరి కౌగిల్లో మరొకరు అలా ఉండిపోయారు. కింద నుండి వంట పాత్రల చప్పుడు వినిపించడంతో సాహితీ ఉలిక్కిపడి లేచింది. అమ్మో, అత్తయ్య గారు అప్పుడే లేచినట్టున్నారు. నేను వెళ్ళి సాయం చేయాలి. నన్ను వదలండి అభిరామ్ గారు అంటూ అతని చేతుల్లోంచి బయటపడే ప్రయత్నం చేసింది. ఇంకాసేపు ఉండి సాహితీ, ప్లీజ్, ఈ క్షణాలు మళ్ళీ రావు అని బతిమలాడాడు అభిరామ్. వద్దు వద్దు, నేను కిందికి వెళ్ళాలి. నాకు ఇంకా మొహమాటంగానే ఉంది అంటూ సిగ్గుతో అక్కడి నుండి తప్పించుకొని బాత్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. అభిరామ్ ఆమె వెళ్ళిన వైపు చూస్తూ నవ్వుకున్నాడు. తన భార్యలో వచ్చిన ఈ మార్పు అతనికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. స్నానం ముగించుకుని లేత నీలం రంగు కాటన్ చీరలో తడి జుట్టుతో బయటకు వచ్చిన సాహితీ అద్దం ముందు నిలబడి కుంకుమ పెట్టుకుంటూ ఉండగా అభిరామ్ ఆమె వెనక వచ్చి నిలబడ్డాడు. అద్దంలోంచి ఆమె కళ్ళలోకి చూస్తూ,
నీలం రంగు చీరలో ఆకాశంలా చాలా అందంగా ఉన్నావు సాహితి అని మెచ్చుకున్నాడు. థ్యాంక్ యూ అండి, మీరు కూడా వెళ్ళి త్వరగా ఫ్రెష్ అవ్వండి, నాన్నగారు మీకోసం ఎదురు చూస్తుంటారు అని చెప్పి కిందకు వెళ్ళింది. కింద వంటగదిలో లక్ష్మి గారు అల్పాహారం సిద్ధం చేస్తున్నారు. సాహితి లోపలికి వెళ్ళి గుడ్ మార్నింగ్ అత్తయ్య గారు అని ఆప్యాయంగా పలకరించింది. లక్ష్మి గారు సాహితి వైపు చూసి ఆశ్చర్యపోయారు. ఈరోజు సాహితి మొహంలో ఏదో తెలియని కొత్త కళ కనిపిస్తుంది. ఆమె కళ్ళల్లో ఒక మెరుపు, నడకలో ఒక ఉత్సాహం స్పష్టంగా తెలుస్తున్నాయి. కొత్త పెళ్లి కూతురి పరిపూర్ణమైన సౌందర్యం ఈరోజే ఆమెలో చూస్తున్నానని లక్ష్మిగారి మనసు కనిపించింది. గుడ్ మార్నింగ్ అమ్మా, నిన్నటి ప్రయాణం అలసట తగ్గిందా, కాలు నొప్పులు ఎలా ఉన్నాయి అని అడిగారు లక్ష్మిగారు. చాలా బాగున్నాయి అత్తయ్య గారు, నొప్పులన్నీ తగ్గిపోయాయి అని సమాధానం ఇచ్చింది సాహితి. రాత్రి అభిరామ్ తన కాళ్ళు మర్దన చేయడం గుర్తుకు వచ్చి సిగ్గుపడుతూ, సరే అమ్మా, ఇవిగో ఈ దోశల పిండి చూసుకో, నేను చట్నీ రెడీ చేస్తాను అని పని అప్పగించారు లక్ష్మిగారు. అత్త కోడలు ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ టిఫిన్ చేయటం పూర్తి చేశారు. ఇంతలో అభిరామ్ కూడా స్నానం చేసి కిందికి వచ్చాడు. డైనింగ్ టేబుల్ దగ్గర నలుగురు కూర్చున్నారు. సాహితి అందరికీ వేడివేడిగా దోశలు వడ్డిస్తుంది. అభిరామ్ కళ్ళు పదే పదే సాహితి వైపు వెళ్తున్నాయి. ఆమె వడ్డిస్తున్నప్పుడు అనుకోకుండా ఆమె చేతి వేళ్ళు అతని చేతికి తగిలాయి. ఆ చిన్న స్పర్శకి ఇద్దరు కరెంట్ పాస్ అయినట్టు ఉలిక్కిపడ్డారు. అభిరామ్ కొంటెగా నవ్వుతూ ఉంటే సాహితి కంగారుగా అత్తగారి వైపు చూసింది. అదృష్టవశాత్తు లక్ష్మిగారు శ్రీనివాస్ గారు వేరే ఏదో మాట్లాడుకుంటున్నారు. భోజనాలు ముగిసిన తర్వాత అభిరామ్ తన ల్యాప్టాప్ తీసుకుని ఆఫీస్ పనిలో నిమగ్నమయ్యాడు. సాహితి తన స్టూడియోలోకి వెళ్ళి పెయింటింగ్ పని మొదలుపెట్టింది. అత్తమామల పోర్ట్రేట్ దాదాపు పూర్తి కావచ్చింది. రంగులు అద్దటం, షేడింగ్ ఇవ్వడం లాంటి చిన్న చిన్న మెరుపులు మాత్రం మిగిలాయి. ఈరోజు సాహితి మనసు ఆనందంతో నిండి ఉండటం వల్ల ఆమె చేతిలోని బ్రష్ మరింత అద్భుతంగా నాట్యం చేస్తుంది. ఆ చిత్రంలో ప్రాణం ముట్టిపడేలా ఆమె తన ప్రతిభను కనబరుస్తుంది. మధ్యాహ్నం 12 గంటల సమయం. అభిరామ్ ఒక మీటింగ్ ముగించుకుని కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి సాహితి స్టూడియోలోకి వచ్చాడు. సాహితి తదేక దీక్షతో పెయింటింగ్ వేస్తుంది. ఆమె వెనక నిలబడి ఆ చిత్రాన్ని చూసిన అభిరామ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అందులో వాళ్ళ అమ్మనాన్నల ముఖ కవలికలు, వాళ్ళ కళ్ళల్లోని ప్రేమ, ఆ చిరునవ్వు అన్నీ ఎంత జీవకళతో ఉన్నాయంటే ఆ క్షణం వాళ్ళు నిజంగా తన ముందు కూర్చున్నట్టే అనిపించింది. వావ్ సాహితి, ఇది అద్భుతం, నేను ఊహించిన దానికంటే 100 రెట్లు అద్భుతంగా గీసావు, ఈ వారే మ్యాజిషియన్ అన్నాడు ఎంతో ఉద్వేగంతో. అతని మాటలకు సాహితి బ్రష్ పక్కన పెట్టి కుర్చీలోంచి లేచి నిలబడింది. మీకు నిజంగా నచ్చిందా అభిరామ్ గారు? అత్తయ్య గారు మామయ్య గారు చూస్తే ఏమంటారు అని కొంచెం టెన్షన్గా ఉంది అని అంది. టెన్షన్ ఎందుకు సాహితి, వాళ్ళు దీన్ని చూస్తే ఆనందంతో ఏడ్చేస్తారు. రేపు మా నాన్నగారి పుట్టినరోజు, రేపు ఉదయం ఇది వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్గా ఇద్దాం, వాళ్ళకి ఇంతకంటే మంచి బహుమతి మరొకటి ఉండదు అన్నాడు అభిరామ్ ఆమె 2 చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ. సాహితి సంతోషంగా తలూపింది. అభిరామ్ ఆమెను తన వైపుకు లాక్కొని ఆమె నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకున్నాడు. స్టూడియోలో ఎవరు లేకపోవటం, కిటిక్గుండా వస్తున్న చల్లని గాలి, వాళ్ళిద్దరి ఏకాంతం ఆ వాతావరణాన్ని మరింత రొమాంటిక్గా మార్చేశాయి. సాహితి సిగ్గుతో తల వంచుకొని అతని గుండెల మీద చేతులు వేసింది. ఈరోజు నా భార్య చాలా అందంగా ఉంది, అసలు నీ ముఖం మీద నుండి కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను అని గుసగుసలాడు అభిరామ్ ఆమె చెవి దగ్గరగా. అతని ఊపిరి వేడికి సాహితికి ఒళ్ళు గొగ్గురు పొడిచింది. మీరు మరీ పొగడ్తలతో ముంచేస్తున్నారు అభిరామ్ గారు, ఎవరైనా చూస్తారు, వదలండి అంది నెమ్మదిగా. ఎవరు చూస్తారు, ఇది మన ఇల్లు, నా భార్య నేను పట్టుకుంటే తప్పేంటి అంటూ ఆమె నుదుటి మీద పడిన ముంగుర్లను పక్కకు జరిపి ఆమె చెంప మీద సున్నితంగా ముద్దు పెట్టాడు. ఆ ముద్దుకు సాహితి కళ్ళు మూతలు పడ్డాయి. ఒకరి కౌగిల్లో మరొకరు కాసేపు అలా మధురమైన క్షణాలను ఆస్వాదించారు. మధ్యాహ్నం భోజనం తర్వాత అందరూ కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు అభిరామ్ సాహితి దగ్గరకు వచ్చి, సాహితి, ఈరోజు సాయంత్రం నాకు ఆఫీస్ పనులు ఏమీ లేవు, మనం బయటికి వెళ్దామా, షాపింగ్ కానీ సినిమాకి కానీ వెళ్దాం,
సాయంత్రం డిన్నర్ కూడా బయట చేద్దాం అని అన్నాడు. అలాగే అండి, నాకు కూడా బయటికి వెళ్ళాలని ఉంది. అత్తయ్య గారు మామయ్య గారిని కూడా అడుగుదాం, వాళ్ళు కూడా వస్తారు అంది సాహితి. అభిరామ్ నవ్వి, వాళ్ళు రారు సాహితి, నాన్నగారికి సాయంత్రం ఆయన స్నేహితులతో ఏదో మీటింగ్ ఉందట, అమ్మ ఆయనతో పాటు వెళ్తుంది. ఈ సాయంత్రం మన ఇద్దరిది మాత్రమే అని కన్ను గీటాడు. సాహితి మనసులో ఎంతో ఆనందంగా అనిపించింది. పెళ్లి తర్వాత భర్తతో కలిసి మొదటిసారి బయటకు వెళ్తున్నానన్న ఉత్సాహం ఆమెలో ఉప్పొంగింది. సాయంత్రం 5 గంటలకు లేత గులాబీ రంగులో ఉన్న ఒక అందమైన డిజైనర్ శారీ కట్టుకుని ముస్తాబైంది సాహితి. మెల్లో సన్నటి చైను, చెవులకు మ్యాచింగ్ బుట్టలు పెట్టుకుంది. అభిరామ్ నీలం రంగు షర్టు, బ్లాక్ ప్యాంట్లో ఎంతో హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఇద్దరు కలిసి కారులో బయలుదేరారు. ముందుగా ఒక పెద్ద మాల్కు వెళ్లారు. అక్కడ సాహితీ కోసం అభిరామ్ కొన్ని కొత్త బట్టలు, పెయింటింగ్స్ సంబంధించిన మరికొన్ని అడ్వాన్స్ టూల్స్ కొనించాడు. సాహితికి ఏది ఇష్టమో అడిగి మరీ కొనించాడు. ఇద్దరు కలిసి మాల్లో చేతులు పట్టుకుని నడుస్తూ ఉంటే ఎంతోమంది వాళ్ళ వైపే చూశారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఉన్న ఆ జంటను చూసి సాహితికి చాలా గర్వంగా అనిపించింది. రాత్రి 8 గంటలకు నగరానికి కొద్దిగా దూరంగా ఉన్న ఒక ఓపెన్ ఎయిర్ రూఫ్ టాప్ రెస్టారెంట్కి వెళ్ళారు. అక్కడ వాతావరణం చాలా రొమాంటిక్గా ఉంది. లైట్ మ్యూజిక్ ప్లే అవుతుంది. క్యాండిల్ లైట్ డిన్నర్కి ఏర్పాట్లు చేశారు. టేబుల్ దగ్గర కూర్చున్నాక అభిరామ్ సాహిత్ చేతిని తన చేతుల్లోకి తీసుకుని, సాహితి, పెళ్లికి ముందు మనం మాట్లాడుకున్న ప్రతి మాట నాకు గుర్తుంది. నేను నీ స్నేహితుడిగా ఉంటానని, నీకు కావలసిన సమయం ఇస్తానని మాటిచ్చాను. నిన్న రాత్రి ఆ సమయం వచ్చిందని నువ్వే స్వయంగా చెప్పావు. కానీ నేను తొందరపడదలుచుకోలేదు. ఈరోజు నేను నీ భర్తగా నేను పూర్తిగా నా సొంతం చేసుకోవాలనుకున్నాను. నువ్వు మానసికంగా మాత్రమే కాదు, శారీరకంగా కూడా సిద్ధంగా ఉన్నావా అని ఎంతో గౌరవంగా సూటిగా అడిగాడు. సాహితి కళ్ళలోకి చూస్తూ ఎంతో స్థిరంగా బదిలిచ్చింది. అభిరామ్, నా మనసు ఎప్పుడూ మీకు అంకితమైపోయింది. నిన్న రాత్రి మీ కౌగిల్లో ఉన్నప్పుడు నా శరీరంలో కలిగిన స్పందన నాకు అర్థం చెప్పింది. నేను మీ భార్యను, ప్రతి క్షణం మీ ప్రేమను, మీ స్పర్శను ఆస్వాదించాలని నా మనస్సు కోరుకుంటుంది. ఐఎమ్ కంప్లీట్లీ రెడీ ఫర్ యూ అంది తన గుండెల్లో ఉన్న ప్రేమను మొత్తం ఆ మాటలో నింపుతూ. ఆ మాట వినగానే అభిరామ్కి లోకమంతా సంతోషంతో నిండిపోయినట్టు అనిపించింది. అతని కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. ఇద్దరు కలిసి ఎంతో సంతోషంగా డిన్నర్ ముగించారు. తిరుగు ప్రయాణంలో కారులో ఇళయరాజా గారి రొమాంటిక్ సాంగ్స్ ప్లే అవుతున్నాయి. ఇద్దరి మధ్య మౌనమే రాజ్యమేలుతుంది. కానీ ఆ మౌనం ఎన్నో మధురమైన ఊహలకు, తీయని కలలకు ప్రాణం పోస్తుంది. రాత్రి 10 గంటలకు ఇల్లు చేరుకున్నారు. శ్రీనివాస్ గారు, లక్ష్మి గారు అప్పటికే పడుకున్నారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అభిరామ్ సాహితి మెట్లెక్కి వాళ్ళ గది దగ్గరకు వచ్చారు. అభిరామ్ సాహితిని గుమ్మం దగ్గరే ఆపి, నువ్వు 2 నిమిషాలు ఇక్కడే ఆగు, నేను వెళ్ళి వస్తానని చెప్పి లోపలికి వెళ్ళాడు. 5 నిమిషాల తర్వాత తలుపు కొద్దిగా తెరిచి ఆమెను లోపలికి పిలిచాడు. సాహితి లోపలికి అడుగు పెట్టగానే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది. గది అంతా ఎర్రటి గులాబీ రేకులతో, మల్లెపూలతో అలంకరించబడి ఉంది. గది నలుమూలలా సువాసనలు వెదజల్లే క్యాండిల్స్ వెలుగుతున్నాయి. ఆ వెలుతురులో గది వాతావరణం ఒక అద్భుతమైన శోభనం గదిలా మారిపోయింది. మంచం మీద గులాబీ రేకులతో ఒక పెద్ద హార్ట్ షేప్ వేసి ఉంది. సాహితి చేతులు నోటి కడ్డు పెట్టుకుని ఆనందంతో ఉద్వేగానికి లోనైంది. అభిరామ్ ఆమె దగ్గరకు వచ్చి ఆ భుజాల చుట్టూ చేతులు వేసి, మన పెళ్లి జరిగిన మొదటి రాత్రి ఆ పూల పాంట్ మీద మనం స్నేహితుల్లా పడుకున్నాం. ఆ రాత్రి మన స్నేహానికి పునాది పడింది. కానీ ఈ రాత్రి మన ప్రేమకు, మన బంధానికి ఒక పరిపూర్ణత ఇచ్చే రాత్రి. మన ఇద్దరి మనసులు ఏకమైన ఈ రాత్రి మన నిజమైన తొలి రాత్రి. నీ కోసం ఈ చిన్న ఏర్పాటు అన్నాడామె చెవిలో మృదువుగా. సాహితి అతని వైపు తిరిగి, ఇది చిన్న ఏర్పాటు కాదు అభిరామ్, నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేని మధురమైన క్షణం. నన్ను ఇంతగా ప్రేమిస్తున్నందుకు, నా ప్రతి చిన్న సంతోషాన్ని ఇంతలా పట్టించుకున్నందుకు థ్యాంక్ యూ అంటూ అతని ఛాతీ మీద వాలిపోయింది. అభిరామ్ ఆమెను తన 2 చేతులతో పైకెత్తుకున్నాడు.
సాహితి అనుకొని ఈ పరిణామాన్ని కులిక్కిపడి అతని మెడ చుట్టూ చేతులు వేసుకుంది. అతను ఆమెను నెమ్మదిగా తీసుకువెళ్ళి ఆ పూల పాంట్ మీద పడుకోబెట్టాడు. పూల సువాసన, క్యాండిల్ వెలుతురు వాళ్ళ ఏకాంతానికి మరింత అందాన్ని తీసుకొచ్చాయి. అభిరామ్ ఆమె పక్కనే కూర్చుని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఆ చూపుల్లో ఉన్న గాఢతకు సాహితి మనసు కరిగిపోయింది. నెమ్మదిగా తన చేతి వేళ్లతో ఆ ముఖం మీద పడిన జుట్టును వెనక్కి నెట్టాడు. ఆమె మెడ దగ్గర ఉన్న చీరపిన్నును తీసి కొంగును కొద్దిగా పక్కకు జరిపాడు. అతని స్పర్శకు సాహితి ఒళ్ళు గొగ్గురు పొడిచింది. ఆమె కళ్ళు మూసుకుని తన్ను తాను అతనికి పూర్తిగా అప్పగించేసింది. అభిరామ్ నెమ్మదిగా వంగి ఆమె నుదుటి మీద ఒక సుదీర్ఘమైన ముద్దు పెట్టాడు. ఆ తర్వాత ఆమె కళ్ళ మీద, ఎర్రగా కందిపోయిన ఆమె బుగ్గల మీద తన పెదాలను ఆనించాడు. సాహితి చేతులు అతని వీపును గట్టిగా చుట్టేశాయి. అభిరామ్ శ్వాస వేగం పెరిగింది. అతను ఆమె పెదాలను తన పెదవులతో అందుకున్నాడు. అది వాళ్ళ మొదటి చుంబనం. ఎంతో మృదువుగా మొదలైన చుంబనం రాను రాను వాళ్ళలో దాగి ఉన్న అంతులేని ప్రేమను, ఇన్ని రోజుల నిరీక్షణను బయట పెడుతూ గాఢంగా మారింది. ఇద్దరి శ్వాసలు ఏకమయ్యాయి. ఆ గదిలోని గాలి కూడా వాళ్ళ ప్రేమ వేడికి వెచ్చబడింది. ఒకరి స్పర్శను మరొకరు ఆస్వాదిస్తూ, వాళ్ళ మధ్య ఉన్న ప్రతి అడ్డుగోడను బద్దలు కొడుతూ భౌతికంగా ఒకరిలో ఒకరు లీనమైపోయారు. వాళ్ళ కలయిక కేవలం రెండు దేహాల కలయిక కాదు, రెండు స్వచ్ఛమైన మనసుల కలయిక. అపారమైన నమ్మకం, ఒకరినొకరు అర్థం చేసుకున్న స్నేహం మీద నిర్మితమైన ఆ ప్రేమ సౌధం ఈరోజు పరిపూర్ణమైంది. ఆ మౌనరాగం తన అత్యున్నత స్థాయికి చేరుకుని ఒక అమర గీతంగా గదిలో ప్రధ్వనించింది. ఎన్నో మధురమైన క్షణాల తర్వాత ఇద్దరు అలసిపోయి ఒకరి కౌగిల్లో మరొకరు ఒదిగిపోయారు. అభిరామ్ వక్షస్థలం మీద తలపెట్టుకుని పడుకున్న సాహితీ ముఖంలో అంతులేని ప్రశాంతత, ఒక స్త్రీగా తన పరిపూర్ణమైన ఆనందం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అభిరామ్ ఆమెను తన చేతుల్లో బంధించి దుప్పటి కప్పి ఆమె నుదుటి మీద మరోసారి ముద్దు పెట్టాడు. ఐ లవ్ యూ సాహితి అని గుసగుసలాడాడు. ఐ లవ్ యూ టు అభిరామ్ అని బదులిచ్చి అతని గుండె చప్పుడు వింటూ గాఢ నిద్రలోకి జారుకుంది సాహితి. ఉదయం 7 గంటలు. కిటికీ తెరల సందులోంచి చొచ్చుకు వస్తున్న సూర్యకిరణాలు గదిలో పరుచుకున్నాయి. రాత్రి జరిగిన ఆ మధురమైన కలయిక తాలూకు ఆనవాళ్ళు గదిలో ఇంకా పదిలంగానే ఉన్నాయి. నేల మీద చిల్లా చెదురుగా పడి ఉన్న గులాబీ రేకులు, సగం కరిగిపోయిన క్యాండిల్స్, గదిలో ఇంకా నిలిచి ఉన్న మల్లెపూల సువాసన వాళ్ళ ప్రేమ సామ్రాజ్యానికి సాక్ష్యంగా నిలిచాయి. మంచం మీద అభిరామ్ కౌగిల్లో ఒదిగిపోయి గాఢ నిద్రలో ఉంది సాహితి. అతని బలమైన చేతులు ఆమెను ఎంతో సురక్షితంగా బంధించి ఉన్నాయి. మెల్లగా కిటికీలోంచి వస్తున్న చల్లని గాలికి సాహితికి మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి తన తల అభిరామ్ విశాలమైన వక్షస్థలం మీద ఉంది. రాత్రి జరిగిన ప్రతి క్షణం ఆమె కళ్ళ ముందు ఒక అందమైన చిత్రపటంలా కదిలింది. తనలోని భయాలన్నీ తొలగిపోయి ఒక పరిపూర్ణమైన స్త్రీగా అతని అర్ధంగా మారిన ఆ తీయని అనుభూతి ఆమె దేహమంతా పులకరింతలు పుట్టిస్తుంది. పెళ్లికి ముందు తను ఊహించిన దానికి, ఇప్పుడు తను అనుభవిస్తున్న ప్రేమకు, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందనిపించింది. అతనికి మెలకువ రాకుండా నెమ్మదిగా అతని ఛాతీబిందు నుండి తలతీసి పక్కు జరగబోయిన సాహితి. కానీ అభిరామ్ చేతుల పట్టు మరింత బిగువైంది. కళ్ళు తెరవకుండానే ఆమె నడుమును తన వైపుకు లాక్కుని, ఎక్కడికి పారిపోతున్నావు దొంగ, నా కౌగిలి నుండి తప్పించుకోవటం అంత సులభం కాదు అంటూ కొంటగా గుసగుసలాడాడు. సాహితి సిగ్గుతో ఎరుపెక్కింది. అమ్మో, మీరు అప్పుడే లేచారా? నన్ను వదలండి అభిరామ్ గారు, ఇప్పటికే లేట్ అయింది. కింద అత్తయ్య గారు నా కోసం చూస్తుంటారు. పైగా ఈరోజు మామయ్య గారు పుట్టినరోజు కదా అంటూ తప్పించుకోవడానికి ప్రయత్నించింది. అభిరామ్ కళ్ళు తెరిచి ఆ ముఖంలోకి చూశాడు. సిగ్గుతో ముడుచుకుపోతున్న ఆమె అందం ఆ ఉదయం వేళ మరింత ద్విగుణీకృతమైంది. ఆమె నుదుటి మీద పడిన ముగ్గులను పక్కకు జరిపి, పుట్టినరోజు నాన్నగారికైతే హడావిడి నీకెందుకు సాహితీ? అయినా ఈరోజు నా భార్య ముఖంలో కనిపిస్తున్న ఈ కొత్త కళను నేను కళ్ళారా చూడని, రాత్రి నా ప్రాణాన్ని నీలో ఎలా లీనం చేశాను, నీ ఊపిరిలో నా శ్వాస ఎలా కలిసిపోయిన తలుచుకుంటే నా జన్మ ధన్యమైందనిపిస్తుంది అన్నాడు ఎంతో భావోద్వేగంగా.
అతని మాటలకు సాహితీ కళలో ఆనంద బాష్పాలు తిరిగాయి. నా అదృష్టం మీ రూపంలో వచ్చింది అభిరామ్. నా భయాలను ప్రేమగా మార్చారు. నా మౌనాన్ని మధురమైన మాటగా మార్చారు. నా జీవితం మీతోనే మొదలు, మీతోనే అంతం అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంది. ఇద్దరు కొద్దిసేపు ఆ ఆత్మీయ ఆలింగనంలో ఉండిపోయారు. ఆ తర్వాత సాహితి నెమ్మదిగా అతని చేతుల్లోంచి బయటపడి రాత్రి కింద పడిపోయిన తన చీరను తీసుకుని బాత్రూంలోకి పరుగు తీస్తుంది. అభిరామ్ ఆమె వెళ్ళిన వైపు చూస్తూ తన అదృష్టాన్ని తలుచుకుని చిరునవ్వు నవ్వాడు. స్నానం ముగించుకుని మామయ్య గారి పుట్టినరోజు కావడంతో ఒక అందమైన పసుపు రంగు పట్టుచీర కట్టుకుని సాహితి జుట్టును చక్కగా అల్లుకొని నుదుటిన కుంకుమ, పాపిట సింధూరం, చేతులకు నిండుగా గాజులతో అచ్చమైన తెలుగింటి కోడల్లా ముస్తాబైంది. తను తయారయ్యేసరికి అభిరామ్ కూడా ఫ్రెష్ అయి వచ్చాడు. ఇద్దరు కలిసి తమ ఆర్ట్ స్టూడియోలోకి వెళ్ళారు. అక్కడ ఈజిల్ మీద ఎంతో అందంగా రూపుదిద్దుకున్న శ్రీనివాస్ గారు, లక్ష్మి గారి పెయింటింగ్ ఉంది. రాత్రి దాని మీద ఒక చిన్న క్లాత్ కప్పి ఉంచింది సాహితీ. ఇదిగో అభిరామ్ గారు, మన సర్ప్రైజ్ గిఫ్ట్ రెడీ. దీన్ని ఒక మంచి ఫ్రేమ్లో పెట్టిద్దామనుకున్నాను, కానీ టైం సరిపోలేదు అంది సాహితీ. పర్వాలేదు సాహితీ, ఫ్రేమ్ తర్వాత కూడా వేయించవచ్చు. ముందు ఈ అద్భుతాన్ని వాళ్ళకి చూపిద్దాం. వాళ్ళ రియాక్షన్ చూడాలని నేను చాలా ఆతృతగా ఉన్నాను. పద కిందకు వెళ్దాం అంటూ ఆ క్యాన్వాస్ బోర్డును చాలా జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకున్నాడు అభిరామ్. ఇద్దరు కలిసి మెట్లు దిగి కిందకు వచ్చారు. హాల్లో శ్రీనివాస్ గారు పేపర్ చదువుకుంటూ కూర్చుని ఉన్నారు. లక్ష్మి గారు దేవుడి మందిరంలో పూజ ముగించుకుని బయటకు వస్తున్నారు. సాహితీ, అభిరామ్ ఇద్దరు వెళ్ళి శ్రీనివాస్ గారి పాదాలకు నమస్కరించారు. హ్యాపీ బర్త్డే నాన్న అన్నాడు అభిరామ్. పుట్టినరోజు శుభాకాంక్షలు మామయ్య గారు అంది సాహితీ ఎంతో భక్తిగా. శ్రీనివాస్ గారు సంతోషంగా ఇద్దరు తల్ల మీద చేతులుంచి దీర్ఘ ఆయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ, మీరిద్దరు ఇలాగే కలకాలం అన్యోన్యంగా ఉండాలి, అదే నాకు మీరిచ్చే అతిపెద్ద బహుమతి అని ఆశీర్వదించారు. లక్ష్మి గారు కూడా వచ్చి కొడుకు కోడల్ని దీవించారు. నాన్న, మీకు మేము ఒక చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాం. ఇది మా ఇద్దరి తరపున కాదు, మీ కోడలు తన సొంత చేతులతో మీకోసం ఎంతో ప్రేమతో తయారు చేసిన గిఫ్ట్ అంటూ తన చేతిలో వెనక్కి తిప్పి పట్టుకున్న క్యాన్వాస్ బోర్డును ముందుకు తిప్పి వాళ్ళ ముందు ఉంచాడు అభిరామ్. ఆ పెయింటింగ్ చూడగానే శ్రీనివాస్ గారు, లక్ష్మి గారు ఇద్దరు అవాక్కైపోయారు. క్యాన్వాస్ మీద వాళ్ళిద్దరూ ఎంతో ఆప్యాయంగా నవ్వుకుంటూ కూర్చున్న దృశ్యం అది. కేవలం రంగులతో నింపిన బొమ్మలా లేదు, నిజంగా వాళ్ళ ప్రేమను, వాళ్ళ అనుబంధాన్ని ఒక అద్దంలో బంధించినట్టుగా ఉంది. ఆ చిత్రంలో వాళ్ళ కళ్ళల్లోని జీవకళ చూసి ఇద్దరికి మాటలు రాలేదు. శ్రీనివాస్ గారు నెమ్మదిగా చేయి చాచి ఆ పెయింటింగ్ని తాకారు. ఆయన కళ్ళలో ఆనంద బాష్పాలు ఉబికి వచ్చాయి. అమ్మ సాహితీ, ఇది నువ్వు గీసావా? ఇంత అద్భుతంగా ఉందమ్మా. నా 60 ఏళ్ల జీవితంలో ఎవరు నాకింత గొప్ప బహుమతి ఇవ్వలేదు. ఈ చిత్రంలో మా మొహాలు మాత్రమే కాదు, మా మనసులు కూడా కనిపిస్తున్నాయి. నీ చేతుల్లో సరస్వతిదేవి కొలువై ఉందమ్మా అంటూ గద్గద స్వరంతో చెప్పారాయన. లక్ష్మి గారు సాహితిని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా హత్తుకున్నారు. నాకు అసలు మాటలు రావడం లేదమ్మా. మా మీద నీకు ఇంత ప్రేమాభిమానాలు ఉన్నాయా? నీలాంటి కోడలు మా ఇంటికి రావటం మా పూర్వజన్మ సుకృతం అంటూ కన్నీళ్లు తుడుచుకున్నారు. సాహితి మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. మీరు నన్ను సొంత కూతుర్లా చూసుకున్నారు అత్తయ్య గారు, మామయ్య గారు. మీ మీద నాకు ఇంతకంటే గొప్ప బహుమతి ఇచ్చే స్తోమత లేదు. నా మనసులోని కృతజ్ఞతను ఇలా రంగుల రూపంలో వ్యక్తం చేశాను అంతే అంది వినయంగా. అభిరామ్ ఎంతో గర్వంగా సాహిత్ వైపు చూశాడు. తన భార్య తన కుటుంబాన్ని ఇంతలా ప్రేమించడం, వాళ్ళకింత సంతోషాన్ని ఇవ్వటం చూస్తుంటే అతని గుండె ఉబ్బి తబ్బిబ్బైంది. ఆ ఇంట్లో ఆ ఉదయం ఎంతో భావోద్వేగభరితంగా ఆనందంగా గడిచింది. కొద్దిసేపటి తర్వాత సాహితి వంటగదిలోకి వెళ్ళి అత్తగారితో కలిసి పుట్టినరోజు స్పెషల్ వంటలు చేయడం ప్రారంభించింది. లక్ష్మి గారు సంతోషంగా సాహితికి అన్ని వరిస్తూ సేమియా పాయసం, గారెలు, పులిహోర తయారు చేశారు. మధ్యాహ్నం భోజనం సమయంలో అందరూ కలిసి ఒక చిన్న పండగలా ఆనందించారు. భోజనాలు ముగిశాక డ్రాయింగ్ రూమ్లో అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పుడు శ్రీనివాస్ గారు సాహిత్ వైపు తిరిగి,
సాహితి అమ్మ, నీకు పెళ్లి ముందు జాబ్ ఉండేది కదా, సెలవులు ఎప్పటి వరకు ఉన్నాయి, మళ్ళీ ఎప్పుడు ఆఫీస్కి జాయిన్ అవుతున్నావు అని అడిగారు. సాహితి కొద్దిగా సంకోచిస్తూ, ఇంకో 4 రోజులు లీవ్స్ ఉన్నాయి మామయ్య గారు, నెక్స్ట్ మండే నుండి ఆఫీస్కి వెళ్ళాలి. కానీ ఇక్కడికి వచ్చాక అత్తయ్య గారికి పనులు సహాయంగా ఉంటున్నాను కదా, నేను ఆఫీస్కి వెళ్ళిపోతే ఆవిడ ఒక్కరే పనులన్నీ చేసుకోవాల్సి వస్తుందేమో అని కొంచెం ఆలోచిస్తున్నాను అని అంది. వెంటనే లక్ష్మి గారు కల్పించుకుని, అదేంటమ్మా అలా అంటావు, నువ్వు ఆఫీస్కి వెళ్తే నాకేంటి ఇబ్బంది, ఇన్ని రోజులు నేను ఒక్కదాన్నే చేసుకోలేదా, నీ కెరియర్ నీకు ముఖ్యం కదా, అభికి ఎలాగైతే పని ఉంటుందో నీకంతే పని ఉంటుంది, నువ్వు జాబ్ మానేయాలని నేను అస్సలు అనుకోను, ఇంట్లో పనులకు పనివాళ్ళు ఉన్నారు కదా, నేను చూసుకుంటానులే, నువ్వు ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళు అనేంతో సపోర్టివ్గా చెప్పారు. అభిరామ్కు నవ్వుతూ, అవును సాహితి, అమ్మ చెప్పింది నిజమే, పైగా నీ కోసం మా సాఫ్ట్వేర్ టీం చాలా ఎదురు చూస్తుంది, మొన్న నువ్వు సాల్వ్ చేసిన ప్రాబ్లం గురించి వాళ్ళకి చెప్పాను, నిన్నెప్పుడెప్పుడు కలుద్దామా అని ఆసక్తిగా ఉన్నారు, నీకంటూ ఒక ప్రొఫెషన్, ఇండిపెండెన్స్ ఉండాలి అని అన్నారు. అత్తమామలు భర్త తన కెరియర్కి ఇంతలా సపోర్ట్ చేయడం చూసి సాహితికి చాలా ఆనందంగా అనిపించింది. పెళ్లికి ముందు నా స్వేచ్ఛ ఎక్కడిపోతుందో, అంతను పడ్డ భయాలన్నీ ఎంత నిరాధారమైనవో ఆమెకు అర్థమైంది. థ్యాంక్ యూ అత్తయ్య గారు, మామయ్య గారు, మీ సపోర్ట్ ఉంటే నేను ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా సునాయాసంగా చేయగలను అంది సంతోషంగా. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.